అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అభిమానులందరి కోరిక మేరకు నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియోలు అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి ఏదో పెద్ద వయసు నాకు తెలిసిన ముచ్చట్లు ఏదో కొద్దిగా మీకు చెప్తున్నాను. ఇంకా కొద్దిగా మనసు బాగలేనప్పుడు తర్వాత ఏదైనా మన దైవభక్తిలో మనం ఏదైనా కొద్దిగా తృప్తి పొందడానికి అలాంటి విషయాలన్నీ మీకు కొంచెం కొద్దిగా నాకు తెలిసిన విధంగా మీకు తెలియజెప్తున్నాను. అందరూ చక్కగా ఆదరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నాకు నా వయసు తగ్గట్టు ఏ విషయాలైనా మీకు కామెంట్ రూపంలో అడిగితే చెప్తూ ఉంటాను. కామెంట్ అయితే మీరు ప్రతి వీడియో చూసిన వాళ్ళు ప్రతి వీడియోకి అయితే మీరు కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను ఒకవేళ పెద్ద వయసు అయినా కూడా నేను కూడా పొరపాట్లు చేయగలను, తెలియక పొరపాటు చేస్తూ ఉంటాము. ఎవరైనా చేస్తుంటాం, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎవరైనా పొరపాట్లు అనేది జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏదైనా పొరపాటుగా మీకు వివరిస్తే దానికి కామెంట్ పెట్టండి. నేను దానికి ఎలా రియాక్ట్ అవుతానో నేను నా మనసుకు తెలిసిన విధంగా మీకు చెప్తూ ఉంటాను. అయితే ఇంకా మన పండుగల విషయాలకు వస్తే, ఇంకా పండుగలు ఏ రకంగా వస్తున్నాయి, ఏ తిథిలో వస్తున్నాయి, వినాయక చవితి రాబోతున్నది, తర్వాత నవరాత్రులు రాబోతున్నాయి, దసరా నవరాత్రులు, ఇవన్నీ మనకు సహజంగా ప్రతి సంవత్సరం వచ్చే పండుగలే. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మనము ఏ పని చేసుకోవాలన్నా వయసును బట్టే చేసుకుంటాము. వయసు అంటే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ వరకు వయసు అయిన వాళ్ళు అనరండి. ఒక 60 దాటితేనే మనకు వయసు అనేది మన శరీరంలో ఏ భాగమైనా మనం ఈ పని చేయగలుగుతామా, ఈ పని చేయలేమా అనేది మన మనసు, మన శరీరము అలా బయటికి మనకు వివరంగా వివరిస్తూ ఉంటుంది. అది మనం గమనిస్తూనే ఉంటాము. ఏదైనా ఈజీ పనులు అయితే చేయగలుగుతామండి, కష్టమైన పనులు అయితే ఎవరు చేయలేము. ఎవరు అంటే నా వయసు వాళ్ళు అయితే చాలా మటుకు అయితే చేయలేరు. ఎందుకంటే ఇంకా ఈరోజు ఇవాళ రేపు ఉద్యోగాలు అని చెప్పి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. భార్యాభర్తలు, కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, తర్వాత కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, ఎవరికైనా ప్రాబ్లం ఉంటాయి. జాబులు చేసుకునే వాళ్ళకైతే ఇంకా విపరీతమైన ప్రాబ్లం అయితే ఉంటుంది. కాబట్టి ఆ వయసులో ఉన్న వాళ్ళు ఏదైనా తట్టుకోగలుగుతారండి. కానీ ఈ 60+ ఉన్న వాళ్ళు మాత్రం దానికి చాలా స్మూత్గా తయారవుతుంది. ఏంటంటే మళ్ళీ 16 ఏళ్ళ వయసు కాదండి, మళ్ళీ చిన్నతనము మనకు ఎలా ఉంటుందో ఆ టైము అట్లా ఉంటే బాగుండు. మన చిన్నతనంలో ఆడుతూ పాడుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఏదో సరదాగా ఉంటుంది చూడు, అట్లా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అందరికీ అట్లా ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ నా వయసుకు, నా మనసుకు తగ్గట్టు నేను అలాగే ఉండాలనుకుంటాను. ఎందుకంటే నా సంసారము అన్నప్పుడు నేను శ్రద్ధగా, ఇంట్రెస్ట్గా, బాధ్యతగా తీసుకొని చేశాను. ఇప్పుడు వాళ్ళ సంసారం కూడా మనమే తల మీద రుద్దుకొని అన్నీ నాదే, అన్నీ నేను చెప్పినట్టే వినాలి అని కొడుకులను, కోడలను, కూతుళ్ళను, అల్లులను శాసించకూడదు. ఎందుకంటే వాళ్ళ వయసును బట్టి వాళ్ళు ఉంటారు. ఈ వయసు వాళ్ళకు రాలేదు ఇంకా. మన వయసు, నా వయసు వాళ్ళకు వస్తే అప్పుడు ఆ బాధ్యత అనేది వాళ్ళపై ఉంటుంది. కాబట్టి నా వయసును వాళ్ళు గుర్తించరు. నా వయసు వాళ్ళను వాళ్ళు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మైండ్కి ఎక్కదు. ఎందుకంటే వాళ్ళ వయసు, మనం అప్పుడు అలాగే ఉన్నాము. కాబట్టి మనకు ఏదైనా కూడా వివరంగా చెప్పాలి అనే ముచ్చటైతే మీకు చెప్తున్నాను. కొద్దిగా పెద్ద వయసు వాళ్ళు ఏదైనా కష్టమైన పని చేయకుండా, ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా జీవించాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన పనులైతే తగ్గించుకోవాలి. చెప్తున్నానని ఏమనుకోవద్దండి. మీకు వీలైనంత వరకు కొద్దిగా పని అయితే తగ్గించుకుంటే మన శరీరము, మనం ఎక్కడైనా
ఒక తీర్థయాత్రలకు కావచ్చు, ఒక ఫంక్షన్లకు కావచ్చు, ఒక చుట్టాలను కలవడానికి కావచ్చు, మనకు ఓపిక ఉండాలి కదా. కాళ్ళు చెయ్యి ఉన్నంత వరకేనండి మనము ఈ శరీరము నడవగలదు, చూడగలదు. ఆ తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో కాళ్ళు చేతులు పని చేయనప్పుడు, ఎక్కడికి వెళ్ళలేము అన్నప్పుడు మనకు ఎన్నో ఆశలు అప్పుడు ఇంకా పుట్టుకొస్తుంటాయి. కాబట్టి మనం వెళ్ళలేము, చూడలేము. వాళ్ళు మాత్రం ఎక్కడికైనా తీసుకెళ్తారు చెప్పండి. అలా అని మన శరీరాన్ని ఎక్కువ శ్రమ లేకుండా, ఎక్కువ బాధ్యతలు లేకుండా, బాధ్యతలన్నీ వాళ్ళకు వదిలేసేయాలి. మనం ఎలా కాపురం ఎలా అప్పుడు అప్పుడు కాలంలో ఎట్లా చేసుకున్నామో ఇప్పుడు వాళ్ళు కూడా అదే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అప్పట్లో మా మా అత్త మామలు అనేవాళ్ళు మాకెవరు చేయలేదు. నేనే పోరాడుకున్నాను, మేమే కష్టపడ్డాము, మేమే ఇప్పటికైతే ప్రస్తుతానికి సంతోషంగానే ఉన్నాము. ఇప్పుడు వాళ్ళ బాధ్యతలు మన నెత్తి మీద వేసుకోవద్దు. అసలు మనకు ఆ విషయాలే ఏదో మనవడు మనవరాలు కొడుకు కోడలు అంతవరకే చూపుల వరకే ఉండాలి. కానీ కష్టం మాత్రం మన శరీరాన్ని ఇరగదీయాలనుకుంటే వాళ్ళకు అది తృప్తిగా ఉండదు, మనకు అసలే తృప్తి ఉండదు. ఎందుకంటే వాళ్ళ సంసారం వాళ్ళు నిర్ణయించుకోవాలి, వాళ్ళు సాధించుకోవాలి, వాళ్ళు పైకి రావాలి. అదేనండి వాళ్ళ బాధ్యత. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వయసైన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ బాధ్యతలు వాళ్ళ మనసులు కూడా మనం గ్రహించుకొని కొద్దిగా ఉద్దేశంగా మన బాధ్యత మనం నిర్ణయించుకో. ఎందుకంటే ఒక్క కాలు చెయ్యి పని చేసినప్పుడేనండి, కాలు చెయ్యి పని చేసినప్పుడే మనం ఏదైనా మాట్లాడగలుగుతాము, 4 అడుగులు వేయగలుగుతాము. కాలు చెయ్యి అన్నీ మూలకు పడిన తర్వాత మనం ఏమి చేయలేము, ఏమి చూడలేము కూడా. చూసిందంతా ఏదో చూసాము అనుకున్నాము. మనం చూసింది ఎంతో ఉండదండి, ఒక్క పావు భాగం కూడా ఉండదు. మనం అనుకుంటాం కానీ అన్నీ చూసేసామని ఏముండదండి. కానీ మనకు కాళ్ళు చేతులు ఉన్నంత వరకే నేను ప్రస్తుతానికి అన్నీ చూడాలి, అన్నీ చేయాలి అని ఒక ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీకు కూడా ఇలా అనిపిస్తే ఒక కామెంట్ పెట్టండి. పెద్ద వయసు వాళ్ళు ఎవరికైనా ఇలాంటి ఆలోచనలే వస్తాయి అనుకోండి. వాళ్ళ సంసారం వాళ్ళ మనవాళ్ళని చూసుకోవాలా, వాళ్ళు వచ్చే వరకు వండి పెట్టాలా, వాళ్ళు వచ్చే వరకు అన్నీ తయారు చేసి పెట్టాలా అంటే మాత్రం కుదరదండి. ఎందుకంటే వయసు అనేది అలా మనసు అనేది అంగీకరించదు. ఎందుకంటే వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు చేతగానప్పుడు ఎందుకు చేయాలి, ఎందుకు మూలపడాలి, మమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి అనే మాటలైతే వస్తాయండి. తప్పనిసరి అండి, ఈ మాటలైతే వదలకుండా వదిలేస్తారు. మనం చేసినంత సేపు ఏమీ అనరు. ఒకవేళ ఈ పని చేయలేక మూలకు పడ్డాము అనుకోండి, మీరు మిమ్మల్ని ఎవరు చేయమన్నారు, మీకు చేతగానప్పుడు ఒక మూలకు కూర్చోవాలి, ఒక పెడితే ఇంత తినాలి అంటారే కానీ కాలు చేయి ఉన్నంత వరకు వాళ్ళని రుబ్బుతూనే ఉంటారు. వాషింగ్ మిషన్ ఎలా రుబ్బుతూ ఉంటారో, రుబ్బురోలు ఎలా రుబ్బుతూ ఉంటుందో అలా రుబ్బుతూ ఉంటారు. ఒక్కొక్కరిని చూస్తున్నాననే పరిస్థితులు. అది మన వరకు రాకూడదంటే మనం కొన్ని జాగ్రత్తలు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. మనవాళ్ళకు, మనవరాళ్ళ కూతుళ్ళకు, అల్లుళ్ళకు, కొడుకులకు, కోడళ్ళకు చెయ్యాలనే బాధ్యత కాదండి. మన ఆరోగ్యం సహకరించినప్పుడే మనం అన్నీ చేయగలుగుతాం. చేసినప్పుడు చేయించుకుంటారు. మూలగొడ్డప్పుడు ఏమంటారంటే నేను ముందు చెప్పిన మాటలే అంటారు. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోల కోసం, నా శ్రోతల కోసం మంచి వీడియోలు, మంచి నా వయసు వాళ్ళకు, ఇంకా చిన్నపిల్లలకి అన్నీ ఎందుకంటే అనుభవం అనేది ఒక పరీక్ష లాంటిదే, ఒక అనుభవం లాంటిదే, అలాంటిది. కాబట్టి మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో అనే సంగతి నాకు తెలియాలంటే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. నమస్తే అండి.